టు ఎల్ఆర్ఎడిక్స్. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే జేఎస్పి క్రూడ్ ఆపరేషన్ వెబ్ అప్లికేషన్. సో దాంట్లో 4 మెథడ్స్ చెప్పిన. ఫస్ట్ మెథడ్ ఏంటంటే వ్యూ డేటా ఒకటి, సెకండ్ ఇన్సర్ట్ డేటా, థర్డ్ అప్డేట్ డేటా అండ్ డిలీట్ డేటా. సో ఇవన్నీ ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే మనకి ముందుగా XMLలో కోడ్ అనేది తెలియాలి, ఎలా చేయాలో అర్థం చేసుకోవాలి. సో XMLలో కొంచెం బేసిక్ అనేది తెలుసుకుంటే ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో సెకండ్ వన్ ఏంటంటే సర్వ్లెట్స్. సో సర్వ్లెట్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి రెడ్ హ్యాట్లో, దాని లోపల ఎలా ఎక్స్టెండ్ ఇంటర్ఫేసెస్ క్లాసెస్ అనేది తెలిసి ఉండాలి. సో అవన్నీ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. మళ్ళీ థర్డ్ వన్ ఎలా అంటే జావా బేసిక్స్ తెలిసి ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ MySQL వర్క్ బెంచ్లో ఎలా స్కీమాస్ క్రియేట్ చేయాలి, ఎలా టేబుల్స్ ఇన్సర్ట్ చేయాలి, వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అవన్నీ తెలిసి ఉండాలి. సో అవన్నీ వచ్చిన తర్వాత అప్లికేషన్లో సర్వ్లెట్స్ యూజ్ చేసి MySQLలో డేటాని అప్లికేషన్లో వ్యూ చేయాలి. అండ్ అప్లికేషన్ యూజ్ చేసి MySQLలోకి డేటా ఇన్సర్ట్ చేయాలి. సో ఇవన్నీ ఈజీగా వస్తాయి మీకు. సో ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా సో ఫస్ట్ వర్క్ బెంచ్ ఓపెన్ చేయండి. సో వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ స్కీమా. సో ఇక్కడ మనం ఏమిద్దాం, సో CSC. సో స్కీమా పేరు CSC. అప్లై. దాని తర్వాత టేబుల్ మీద రైట్ క్లిక్ ఇస్తే సో ఇక్కడ క్రియేట్ టేబుల్ అని వచ్చింది. సో క్రియేట్ టేబుల్. సో ఇక్కడ క్రియేట్ టేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి మనం. సో మనం స్టూడెంట్ అని ఇచ్చాను. సో ఫస్ట్ మనం స్టూడెంట్ ఐడి కావాలి. సో స్టూడెంట్ అనే ఐడి అనేది నాట్ నల్ అండ్ ప్రైమరీకి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేమ్, స్టూడెంట్ ఒక నేమ్. సో వేర్ అనేది వేర్ క్యార్ అన్నిట్లో పెట్టా డేటా టైప్. సో థర్డ్ వన్ వచ్చేసి తన CGPA. సో ఇది అనేది డబుల్లో ఉండాలి. సో నెక్స్ట్ అప్లై. సో డైరెక్ట్గా కోడ్ అదే జనరేట్ అయిపోయింది. సో అప్లై. సో ఓకే. సో ఇట్లా ఒక టేబులెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో దాంట్లోకి ఒక వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఇట్లా క్యాలిక్యులేటర్ సింబల్ ఉంది, దాని మీద నొక్కగానే సో క్వరీ అనేది అదే వచ్చింది. సో కింద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో 101. సో ఏదో ఒక నేమ్ ఉంది. సో నా నేమ్ ఇస్తున్నాను. సో CGPA అంత ఉంటుంది. సో ఇట్లా ఇన్సర్ట్ చేసి అప్లై చేయాలి. సో సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ ఇంప్లిమెంట్. సో ఇంప్లిమెంట్ ఉంది. సో ఇట్లాగా టేబుల్ అనేది క్రియేట్ చేసాం, ఇన్సర్ట్ చేసాం. సో MySQLలో ఇలా చేసాం. సో దాని తర్వాత రెడ్ హ్యాట్కి వెళ్ళిన తర్వాత మనం ఒక మాడర్న్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి మాడర్న్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ నొక్కండి. సో ఇక్కడ లోడ్ అయ్యిద్ది ఆ ప్రాజెక్ట్స్ అనేవి. సో
ఎప్పుడైతే అవైలబుల్గా వచ్చిందో సో ఇక్కడ మనం మావెన్ హైఫన్ ఆర్చిటైప్ హైఫన్ సో ఇక్కడ మనం వెబ్ యాప్ కాబట్టి వెబ్ యాప్ అని ఇవ్వాలి. సో ఇక్కడ హైయెస్ట్ వర్షన్ ఏముంది 1.4 ఉంది కాబట్టి 1.4 చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సో మనం ఇక్కడ గ్రూప్ ఐడి ఇవ్వాలి. సిఎస్ అని ఇచ్చాను నేను. సో నేను స్టూడెంట్. సో మనం ఏం చేస్తున్నాం జేఎస్పి కాబట్టి జేఎస్పి గ్రూప్ ఓకే ఫినిష్. సో ఫినిష్ కొట్టగానే ఇక్కడ చూడండి. సో ఇక్కడ 99% అయింది. సో ఇక్కడ అయిపోయింది. సో దాని డౌన్ అయినా కొడితే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనకి డిపెండెన్సీస్ లేవు కాబట్టి మనకి ఇది అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో మనం అప్డేట్ చేయాలి. సో form.xmlలోకి వెళ్ళి ఇది 1.8 1.7 నుంచి 1.8 ఇవ్వాలి. సో ఎందుకని ఇవ్వాలంటే సో మావెన్ అనే డిపెండెన్సీస్ అనేవి ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యిద్ది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇది ఇలా ఇస్తామో కొన్ని మావెన్ కంపైలర్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. సో ఇట్లా మావెన్ అనేవి కొన్ని కంపైలర్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో దాని తర్వాత కొన్ని డిపెండెన్సీస్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం క్రోమ్లోకి వెళ్ళి సో ఇలా టైప్ చేస్తే సో దీని ఇక్కడ సో ఫస్ట్ లింక్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ సో ఫస్ట్ జావా సర్వ్లెట్ ఏపీఐ సో సర్చ్ సో హైయెస్ట్ వర్షన్ ఏముందో అది చూస్ చేసుకోవాలి. సో 4.0.1. సో దాని తర్వాత కోడ్ అనేది కాపీ చేసి అక్కడ డిపెండెన్సీలో పేస్ట్ చేయాలి. కంట్రోల్-C కంట్రోల్. సో చూసారా. సో ఇలా కోడ్ అనేది కాపీ చేసా నేను పేస్ట్ చేసా. సో నెక్స్ట్ డిపెండెన్సీ వచ్చేసి MySQL కనెక్టర్. సో సెర్చ్ చేయండి. MySQL కనెక్టర్ వచ్చింది. దాని తర్వాత హైయెస్ట్ వర్షన్ యూజ్ చేసుకోండి. కాపీ అండ్ పేస్ట్. సో కాపీ అండ్ పేస్ట్. నెక్స్ట్ ఇంకో డిపెండెన్సీ ఏంటంటే జేఎస్పీ ఏపీఐ. సో ఇక్కడ జేఎస్పీ ఏపీఐ ఇది. సో మనకి ఎలా తెలిసిద్ది అంటే ఇక్కడ డాట్ లాస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీరు ఏమేమి ఇన్స్టాల్ చేసే డిపెండెన్సీస్. సో ఫస్ట్ మనం జేఎస్పీ -API అండ్ నెక్స్ట్ వన్ MySQL కనెక్టర్ జావా. సో నెక్స్ట్ వన్ జావా సర్వ్లెట్స్. సో చేసిన తర్వాత Ctrl+S సేవ్ చేసి రైట్ క్లిక్ మీ ఫోల్డర్ ఏదైతే క్రియేట్ చేసారో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ చేయాలి.
సో మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది ఒకసారి వెళ్ళి మావెన్లోకి వెళ్ళి అప్డేట్ ప్రాజెక్ట్ అనేది దాని మీద క్లిక్ చేసి సో దీని మీద టిక్ అనేది ఉండాలి. సో ఓకే, సో ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత సోర్స్ ఫైల్ మీద ఎస్ఆర్సి ఫైల్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మెయిన్ వచ్చింది. మెయిన్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ అని క్రియేట్ చేయాలి ఒకటి. సో జావా అని ఇవ్వండి. సో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇందులో మనం 2 ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ 2 ప్యాకేజెస్ ఎందుకంటే ఒకటి మొత్తం సర్వ్లెట్స్ కోసం, ఇంకోటి జావా ఫైల్స్ కోసం. సో మనం 2 ప్యాకేజెస్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చి controller ఒకటి. సో నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చి model ఒకటి. సో ఈ మోడల్లో మనం ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సో మనం స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేద్దాం. సో మనం ఈ వర్క్ బెంచ్లో సో ఇంట్ అనే ఐడి క్రియేట్ చేసాం, స్ట్రింగ్ అనే నేమ్ క్రియేట్ చేసాం, డబుల్ అనే సిజిపి అని క్రియేట్ చేసాం. సో సేమ్ ఇక్కడ అంతే. సో ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్ అండ్ డబుల్ సిజిపి. సో మనం దీనికి గెటర్ సెటర్స్ అనే మెథడ్ చేయాలి. సో దానికోసం మనం దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ అనేది కనిపించింది, సోర్స్ అనే ఆప్షన్. సో సోర్స్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తే గెటర్స్ అండ్ సెటర్స్ అని అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే పాపప్ అనేది వచ్చింది. సో సెలెక్ట్ ఆల్ అని కొట్టి సో జనరేట్. సో ఇలా గెటర్ సెటర్స్ అనే మెథడ్స్ వస్తాయి. సో దాని తర్వాత MySQLకి కనెక్ట్ చేయాలి యూజింగ్ జావా ఫైల్. సో మనం ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ స్టూడెంట్ మేనేజర్. సో స్టూడెంట్ మేనేజర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో మనం స్ట్రింగ్ URL ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం ఒక URL ఇవ్వాలి. సో అదేంటంటే JDBC MySQL localhost. సో ఇక్కడ మీరు ఇచ్చిన స్కీమా నేమ్ ఇవ్వాలి. సో నేను ఇచ్చిన స్కీమా నేమ్ CSV. దాని తర్వాత స్ట్రింగ్ యూజర్. సో మీ యొక్క యూజర్ నేమ్ ఏంటో ఇవ్వాలి ఇక్కడ వర్క్ బెంచ్లో. సో స్ట్రింగ్ పాస్వర్డ్. సో మీరైతే ఏమైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో నేనైతే పాస్వర్డ్ ఏమి ఇచ్చేసాను. సో దాని తర్వాత కనెక్షన్ అనే ఒక క్లాస్ ఇంటర్ఫేస్ వెళ్ళి సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చి దాని మీద క్లిక్ చేయగానే సో ఇంపోర్ట్ దాని ఒక క్లాస్ ఇంపోర్ట్ చేయాలి. దాని తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్.
ప్రిపేర్ స్టేట్మెంట్. సో ప్రిపేర్ స్టేట్మెంట్, సో దీనికి కూడా క్లాస్ ఇంపోర్ట్ చేయాలి. సో ఈ కనెక్షన్ అనేది ఈ MySQLకి కనెక్ట్ అవ్వడానికి అండ్ ఈ ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది క్వరీని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇక్కడ మనం నల్ ఎందుకు పెట్టామంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ అనేది నల్ పెట్టాం. ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ మనం స్టూడెంట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసాం కాబట్టి మనం దాన్ని లిస్ట్ కింద తీసుకొని షో డేటా. సో ఫస్ట్ మనం డేటా అనేది MySQL నుంచి వెబ్ యాప్లోకి ఎలా చూపించాలి డేటా అనేది. సో ఫస్ట్ సర్వ్లెట్ అది. సో ఇంపోర్ట్ లిస్ట్. సో దీనికైతే రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. సో లిస్ట్ స్టూడెంట్ ఎల్ ఈక్వల్స్ టు ఒక అరే లిస్ట్ క్రియేట్ చేయాలి మనం. అరే లిస్ట్ సో అరే లిస్ట్ కూడా ఇంపోర్ట్ చేయాలి. దాని తర్వాత మనం క్యాచ్ ఎక్సెప్షన్ కేసెస్ అనేవి రాయాలి. సో ట్రై క్యాష్ ఎక్సెప్షన్. సో కాన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో కాన్ అంటే కనెక్షన్. సో CON ఈక్వల్స్ టు డ్రైవర్ మేనేజర్ డాట్. చూసారా ఇక్కడ డాట్ పెట్టగానే గెట్ కనెక్షన్ వచ్చింది. సో గెట్ కనెక్షన్ నొక్కగానే సో మనం ఏదైతే వచ్చిందో ఫస్ట్ URL, దాని తర్వాత యూజర్, దాని తర్వాత పాస్వర్డ్. సో దాని తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్. సో మనం స్టేట్మెంట్ ఏమైనా సో ప్రిపేర్ స్టేట్మెంట్. సో డబుల్ కోట్స్ ఉండాలి ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది. సో ప్రిపేర్ స్టేట్మెంట్ అంటే మనం క్వరీ రాయాలి. సో మన యొక్క టేబుల్ నేమ్ ఏంటిది, స్టూడెంట్ కదా, స్టూడెంట్ చూడండి. సో మన యొక్క టేబుల్ నేమ్ స్టూడెంట్. సో స్కీమా నేమ్ CSV. ఓకే, దాని తర్వాత దీన్ని రిజల్ట్ సెట్ అనే దానికి RS ఈక్వల్స్ టు PS డాట్ సో ప్రిపేర్ కాన్స్టెంట్ ఎగ్జిక్యూట్. సో రిజల్ట్స్. సో ఆఫ్టర్ మనం ఇవన్నీ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం ఆ వాల్యూస్ అనేది తెచ్చుకోవాలి స్టూడెంట్ క్లాస్ నుంచి. ఇది ఎలా అంటే సో వైల్ లూప్లో RS డాట్ నెక్స్ట్ student s equals to student. So s dot set id. So set IDs. సో సెట్ ఐడి అంటే మనం వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. సో సెట్ ఐడి
మనం స్టూడెంట్ అనే దాంట్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. సో ఎస్ డాట్ ఎస్ సెట్ ఐడి. సో దాంట్లో ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఎస్ డాట్ గెట్ దాని యొక్క డేటా టైప్ నొక్కాలి. సో దాని యొక్క డేటా టైప్ దాని యొక్క కాలం. సో ఫస్ట్ కాలం. సో నెక్స్ట్ సెట్. సో సెకండ్ కాలం నేమ్ కాబట్టి నేమ్. సో ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్. సో ఇక్కడ చూడండి. సో కాలం ఇండెక్స్. సో ఇంట్ కాలం ఇండెక్స్. సో ఆ దాంట్లో ఇంట్ అంటే ఇంటీజర్ ఒక కాలం నెంబర్, ఓన్లీ ఇంటీజర్ మాత్రమే పెట్టగలం. సో గెట్ ఇంటీజర్ టు కాలం నెంబర్ 2. సో ఎస్ డాట్ సెట్ సిజిపిఎం. సో ఆర్ఎస్ డాట్ గెట్ డబుల్. సో ఇండెక్స్ నెంబర్ 3. సో ఇవన్నీ ఈ యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎస్ అనేది స్టోర్ చేసుకొని సో అదంతా లిస్ట్లోకి యాడ్ చేయాలి. సో ఎల్ డాట్ ఎస్ సో లిస్ట్లోకి యాడ్ చేసాం. సో ఆ లిస్ట్లోకి యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని రిటర్న్ చేసేయాలి. సో రిటర్న్ ఎల్. సో జావా ఫైల్స్లో మొత్తం చేసాం. సో దాని తర్వాత మనం ఒక జిఎస్పి ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం ఒక జిఎస్పి ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో షో డేటా. సో ఇండెక్స్ డాట్ జిఎస్పి. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ చూసాను. సో డిఫాల్ట్గా ఇండెక్స్ డాట్ జిఎస్పి అనేది ఫస్ట్ అనేది వచ్చింది. సో దాని తర్వాత సర్వ్లెట్ అనేది క్రియేట్ చేయాలి కాన్వర్ట్ కంట్రోలర్లో. సో క్రియేట్ వన్ సర్వ్లెట్. సో సర్వ్లెట్లో 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ సర్వ్లెట్ ఒకటి, జెనరిక్ సర్వ్లెట్ ఒకటి, నెక్స్ట్ వన్ హెచ్టిటిపి సర్వ్లెట్. సో మనం హెచ్టిటిపి సర్వ్లెట్ అనేది చేస్తాం. సో దీనికి మనం స్టూడెంట్ డేటా అనే ఫైల్ నేమ్ ఇద్దాం. స్టూడెంట్ డేటా అనే ఫైల్ నేమ్ ఇద్దాం. సో ఇదంతా సో ఎప్పుడైతే మనం దీనికి మొత్తం డేటాని MySQL నుంచి ఈ డేటా ఫైల్లోకి ట్రావెల్ చేసాము. సో ఈ మొత్తాన్ని ఇందులోకి ఇన్వోక్ చేసుకోవాలి. దానికోసం మనం స్టూడెంట్ మేనేజర్ దీని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో SM ఈజ్ ఈక్వల్స్ టు
న్యూ మేనేజర్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ అనేది ఇంపోర్ట్ చేయాలి. సో క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసాం. దాని తర్వాత లిస్ట్ క్రియేట్ చేయాలి స్టూడెంట్కి. సో L ఈక్వల్స్ టు sm డాట్ ఇందాక క్రియేట్ చేసిన మెథడ్ని ఇంపోర్ట్ చేయాలి ఇక్కడ. సో ఇంపోర్ట్ స్టూడెంట్ క్లాస్ అండ్ ఇంపోర్ట్ లిస్ట్ క్లాస్. దాని తర్వాత ఇక్కడ రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్. సో లిస్ట్. సో ఈ సర్వ్లెట్ అనేది రిక్వెస్ట్ పంపించిద్ది జేఎస్పీకి. సో అందుకని మనం రిక్వెస్ట్ సెట్ అట్రిబ్యూట్ అని పెట్టాం. సో నెక్స్ట్ మనం డిస్పాచర్ చేయాలి. సో డిస్పాచర్ ఎందుకంటే ఏదైనా ఎర్రర్స్ వస్తే సో ఆ పేజ్లోనే కనిపించడానికి వాడతారు రిక్వెస్ట్ డిస్పాచర్. సో రిక్వెస్ట్ డిస్పాచర్ ఈక్వల్స్ టు ఆర్డి రిక్వెస్ట్ డాట్ రిక్వెస్ట్ డిస్పాచర్. సో మనం దేంట్లో వేస్తాం షో డేటా డాట్ జేఎస్పీ. సో అది ఇంపోర్ట్ చేయాలి. సో ఆఫ్టర్ చేసిన తర్వాత ఆర్టీ ఆ మెసేజ్ అనేది ఫస్ట్ రెస్పాన్స్ వెళ్ళాలి. సో ఫార్వర్డ్ చేశాను దానికని. సో ఆఫ్టర్ ఇదంతా క్రియేట్ చేసిన తర్వాత మనం జేఎస్పీ ఫైల్లో కోడ్ రాయాలి. స్టూడెంట్ అడుగుతాం. స్టూడెంట్ డేటా. సో H1 స్టూడెంట్ డీటెయిల్స్. సో స్టైల్గా మనం స్టైల్ సో ఆఫ్టర్ ఇదంతా అయిన తర్వాత మనం జావా ఫైల్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ ఈక్వల్స్ టు సో నెక్స్ట్ వన్. సో ఇవన్నీ వార్నింగ్స్ ఇక్కడ కావాలంటే కొటేషన్స్లో రావాలి. ఇంపోర్ట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి ఇక్కడ. ఇన్స్టాల్. మనం ఇందాక ఇక్కడ రిక్వెస్ట్ పంపించాం. సెట్ అట్రిబ్యూట్ చేసి సో దాన్ని ఇక్కడ గెట్ చేయాలి మనం అట్రిబ్యూట్ని. సో
లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. స్టూడెంట్ పోస్ట్ ఫస్ట్ get attribute. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇక్కడ మనకి ఇంకా వార్నింగ్ తెలుస్తున్నాయి. సో వార్నింగ్ కావాలంటే సో ప్రెస్ వార్నింగ్స్. సో underscore, so at the rate of suppress warnings. ఇచ్చిన తర్వాత దాని లోపల చెక్. సో నెక్స్ట్ మనం టేబుల్ క్రియేట్ చేయాలి. వాటర్ so headings th. So first id, next name, so next so CGPA. సో ఇలా ఇచ్చిన దాని తర్వాత మనం లూప్ క్రియేట్ చేసి వాల్యూస్ అనేవి డిస్ప్లే చేయాలి. సో లూప్ అనేది క్రియేట్ చేయాలి. సో స్టూడెంట్ స్లైస్ మెథడ్ వాడుతున్నాం. సో మళ్ళీ టీఆర్ సో అక్కడ ఎందుకు వస్తుందంటే క్లోజ్ చేయాలని క్లోజ్ చేయాలి. సో మనకు టీడీ, సో టీడీ సో బులియన్ వాల్యూ. సో బులియన్ ఇక్కడ మనం ఎల్స్ నాట్ గెట్ ఐడి. సో క్లోజ్ ఇట్. టీడీ not get so study cost start get సో ఇట్లా ఇది క్రియేట్ అయిపోయింది. సో టేబుల్ మధ్యలో పడాలి. సో టేబుల్ అనేది అక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో టేబుల్ అనేది మధ్యలో పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు మిగిలిన జేఎస్పీలోను ఇక్కడ వెల్కమ్ టు
సో ఆఫ్టర్ చేసిన తర్వాత ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. యాక్షన్ ఈక్వల్స్ టు సర్వ్లెట్ నేమ్ ఇవ్వాలి. సో సర్వ్లెట్ నేమ్ స్టూడెంట్ డేటా. సో ఎక్కువ సర్వ్లెట్ నేమ్ స్టూడెంట్ డేటా కాబట్టి స్టూడెంట్ డేటా వచ్చింది. సో మెథడ్ ఈక్వల్స్ టు గెట్. సో దాని తర్వాత రన్ చేసి ఇన్పుట్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ వాల్యూ షో డేటా. Click here to student data. So click here to student data. So ఇవన్నీ సేవ్ చేయండి. సో సర్వర్లోకి వెళ్ళి సో సర్వర్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. సో సర్వర్ రన్నింగ్ అంటే స్టాప్ చేయండి. సో మళ్ళీ రైట్ క్లిక్ క్లీన్ సేవ్ ఆఫ్ టు ఓకే యాడ్ ఓన్లీ. సో రిమూవ్ ఆల్ కీ ఫినిష్ అవుతుంది. సో జిఎస్పి సో ఇక్కడ రన్ సర్వర్ దగ్గర రన్ అవుతుంది. సో వెల్కమ్ టు ఆపరేషన్ స్టూడెంట్. సో మనం పాత్ర నుండి తప్పించాము. సో స్టూడెంట్ డేటా ఓకే. సో రిఫ్రెష్ అండ్ షో డేటా. సో అనేది వచ్చేసింది. సో అప్డేట్ అండి. సో నెక్స్ట్ క్లాస్ మనం సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ ఇన్సర్ట్ డేటా. సో ఇన్సర్ట్ డేటా చూద్దాం.